హాయ్ అండి, నా పేరు కిరణ్. ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను. ఏదన్నా ఒకటి సైన్స్కి ఎక్స్పెరిమెంట్కి సంబంధించింది చిన్న చిన్న బేసిక్స్ నాలెడ్జ్ని అందిస్తున్నాను మీకు నా ఛానల్ ద్వారా. ముఖ్య ఉద్దేశం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. అంటే సరే, ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాం. ఇది దాదాపు ఒక 10-15 గ్రాములు ఉంటుంది కావచ్చు. అండ్ ఇది దాదాపు కేజీన్నర బరువు ఉంటుంది కావచ్చు. సో ఈ రెండింటిని నేను సమానమైన ఎత్తులో పట్టుకున్నాను. చూడండి, రెండు సమానమైన ఎత్తులో పట్టుకున్నాను. మీరు గెస్ చేయండి, ఈ కిలోన్నర కేజీన్నర 2 కేజీల బరువు ఉన్నటువంటి ఈ రాయి ముందుగా భూమిని చేరుతుందా? అండ్ 10-15 గ్రాములు ఉన్నటువంటి ఈ రాయి ముందు భూమిని చేరుకుంటుందా? గెస్ చేయండి. ఖచ్చితంగా గెస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఏమని భావిస్తారో నేను చెప్పనా అండి. ఫస్ట్ ఈ రాయి పడుతుందని మీరు భావించవచ్చు, నెక్స్ట్ ఈ రాయి పడుతుందని మీరు భావించవచ్చు. కానీ సరే, ఏం జరుగుతుందో చూద్దాం. రెడీ? 1 2 3 స్టార్ట్. ఇక్కడ ఏం జరిగింది? 2 రాళ్ళు ఒకేసారి భూమిని తాకాయి. దీని అర్థం ఏంటి? 15 గ్రాములు ఉన్నటువంటి ఈ రాయి, కేజీన్నర బరువు ఉన్నటువంటి ఈ రాయి, 2 రాళ్ళు ఒకేసారి భూమిని చేరడం వల్ల మనకేమర్థమైంది? దీని మీద భూమాకర్షణ శక్తి సమానమే, దీని మీద భూమాకర్షణ శక్తి సమానమే అని అర్థమవుతుంది. దీన్నే భూమాకర్షణ సిద్ధాంతం అని అంటారు. ప్రతి వస్తువు మీద భూమాకర్షణ శక్తి సమానంగా పనిచేస్తుంది అని చెప్పడానికి ఈ చిన్న ప్రయోగం. ఓకే, థ్యాంక్ యూ.